ಕೊತ್ತಂಬರಿ ಸೊಪ್ಪು ಹಾಕಿಲ್ಲ ನಾಟಿಕೋಳಿಗೆ ಹಾಕೋ. స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నేను ప్రస్తుతం బెంగళూరుకి సమీపంలోని చిక్బళ్ళాపుర అనేటువంటి పట్టణంలో ఇక్కడ ఇటీవల ప్రారంభించినటువంటి చిక్బళ్ళాపుర మిలిటరీ హోటల్ మంచి పేరు పొందింది స్థానికంగా నేను అనేక ప్రసారాల చిత్రీకరణకు వెళ్ళినప్పుడు వారి నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నంలో ఈ ఆహారశాల గురించి తెలుసుకున్నాను విశేషం ఏంటంటే మేము ఇక్కడ విడిది ఉంటున్నటువంటి ఆ యొక్క విశ్రాంతి గది క్రిందనే ఈ యొక్క ఆహారశాల ఉంది వెంటనే సంప్రదించి గతంలో వచ్చినప్పుడు నేను తిన్నాను బాగా నచ్చింది ఆహారం మరలా ఈ వేళ వచ్చి ఈ ప్రసారంతో మీ ముందుకు వస్తున్నాను ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఈ ఆహారశాల నిర్వాహకులు సంతోష్ రాజు గారు వారిని అడిగి ఆహారశాల గురించి అనేక విషయాలు తెలుసుకున్నారు తదుపరి నేను ఆహారం గురించి మీతో పంచుకుంటాను అన్న నమస్కారం నమస్తే బాగున్నారా బాగున్నాం కన్నడలో తొలుతగా క్లుప్తంగా ఆహారశాల ఏర్పాటు మీరు అందిస్తున్నటువంటి ఆహారం గురించి చెప్పండి ನಾವು ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಮಿಲಿಟರಿ ಹೋಟೆಲ್ ಪಕ್ಕಾ ನಾಟಿ ಸ್ಟೈಲ್ ಇದನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡಿ 5 ತಿಂಗಳಾಯಿತು 5 ತಿಂಗಳಾದಮೇಲೆ ನಮಗೆ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರದಲ್ಲಿ ಒಳ್ಳೆ ರೆಸ್ಪಾನ್ಸ್ ಬರ್ತಾಯಿತ್ತು ಇಲ್ಲಿ ನಮ್ಮಲ್ಲಿ ಸ್ಪೆಷಲ್ ಏನು ಅಂದರೆ ನಾಟಿ ಕೋಳಿ ಪಲಾವು ಮಟನ್ ಪಲಾವು ಚಿಕನ್ ಪಲಾವು ಮತ್ತು ಪ್ರತಿ ಶುಕ್ರವಾರ ಮಂಗಳವಾರ ನಾಟಿ ಕೋಳಿ ಬಸ್ಸಾರು ಮಾಡ್ತೀವಿ ನಮ್ಮಲ್ಲಿ ಎಲ್ಲ ಸ್ಪೆಷಲ್ ಐಟಮ್ ಪ್ರತಿಯೊಂದು ಸ್ಪೆಷಲ್ ಐಟಮ್ ಐತೆ ನಮ್ಮ ಹತ್ರ ಮಟನ್ ಪಲಾವ್ ಆಗ್ಬೋದು ಚಿಕನ್ ಪಲಾವ್ ಆಗ್ಬೋದು ನಾಟಿ ಕೋಳಿ ಪಲಾವ್ ಆಗ್ಬೋದು ಮಟನ್ ಚಾಪ್ಸ್ ಆಗ್ಬೋದು ಮಟನ್ ಕುರ್ಮಾ ಆಗ್ಬೋದು ಬೋಟಿ ಗೊಜ್ಜು ಆಗ್ಬೋದು ಕೈಮಾ ಗೊಜ್ಜು ಆಗ್ಬೋದು ಕುಷ್ಕ ಬಿಸಿ ರಾಗಿ ಮುದ್ದೆ ಸಿಗುತ್ತೆ ನಮ್ಮ ಹತ್ರ ಚಿಕನಲ್ಲಿ ಗುಂಟೂರು ಚಿಕನ್ನು ಚಿಕನ್ ಚಾಪ್ಸು ಚಿಲ್ಲಿ ಚಿಕನ್ನು ಪಾಲಕ್ ಚಿಕನ್ನು ಈ ಥರ ಚಿಕನಲ್ಲಿ ಯಾವ ಥರ ಐಟಮ್ಸ್ ಇತ್ತೆಲ್ಲ ಪ್ರತಿಯೊಂದು ನಮ್ಮಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ ನಮ್ಮಲ್ಲಿ ಪಕ್ಕಾ ನಾಟಿ ಸ್ಟೈಲ್ ಎಲ್ಲ ನಾಟಿ ಸ್ಟೈಲಲ್ಲೇ ಮಾಡ್ತೀವಿ ಅದರಿಂದ ಜನ ಭಾಳ ಒಳ್ಳೆಯ ರೆಸ್ಪಾನ್ಸ್ ಕೊಡ್ತಾವ್ರೆ ನಮಗೆ ಈ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರದಲ್ಲಿ ನಾವು ಪ್ರಾರಂಭ ಮಾಡಿ 5 ತಿಂಗಳಾಯಿತು 5 ತಿಂಗಳಿಂದ ನಮಗೆ ಒಳ್ಳೆ ಒಂದು రెస్పాన్స్ ಐತೆ చిక్కబళ్ళాపురದಲ್ಲಿ అన్న నాటి స్టైల్ అన్నారు కదా అసలు ఏంటి నాటుగా గ్రామీణ నేపథ్యం రుచులనే నాటి స్టైల్ అంటే ఏంటి ಹೌದು ಎಲ್ಲ ಹಳ್ಳಿ ಸ್ಟೈಲಲ್ಲೇ ಮಾಡ್ತೀವಿ ಪ್ರತಿಯೊಂದು ಹಳ್ಳಿ ಸ್ಟೈಲಲ್ಲೇ ಮಾಡ್ತೀವಿ ನಾವು ಎಲ್ಲ ನಾವೇ ತಯಾರು ಮಾಡಿರೋಂಥ ಸಾಂಬಾರು ಪದಾರ್ಥಗಳು ಎಲ್ಲಿ ಯಾವುದೇ ಒಂದು ಪದಾರ್ಥಕ್ಕಾಗಲಿ ಟೇಸ್ಟಿಂಗ್ ಪೌಡರ್ ಇರಲ್ಲ
ಯಾವುದೇ ಒಂಥರ ಒಂದು ಕೆಮಿಕಲ್ ಯೂಸ್ ಮಾಡಿದ್ರೇ ನಾವು ಅಡುಗೆ ಮಾಡ್ತೀವಿ. తెలుగులోనే చెప్పండి ఆ అంశం కూడా. ఇప్పుడు నాటి స్టైల్ గురించి అన్నా కదా. మేము ప్రారంభించే 5 నెలలు అయింది. 5 నెలలు ఇంకా మాకు మంచి రెస్పాన్స్ ఇచ్చినారు. చిక్కబళ్ళాపురం మిలిటరీ హోటల్కి జనాలు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చినారు మాకు. ఇక్కడ చాలా బాగుంటుంది ఫుడ్ అని మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు జనాలు అంతా. ఈ టూరిజము లోకల్లో వీళ్ళంతా వస్తూ ఉంటారు. ఈషా ఫౌండేషన్ ఇంకా నంది హిల్స్ని ఇంకా ముద్దేనహళ్ళి ఇక్కడ ఎవరెవరు ఇక్కడికి వస్తారో వాళ్ళంతా ఇక్కడ హోటల్కి విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నంది హిల్స్కి దగ్గరగా ఉంటుందా? ఇక్కడ ఇంకా 28 కిలోమీటర్ నంది హిల్స్. గమనించగలరండి, బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలో అలానే నంది హిల్స్ కూడా దగ్గరగా ఉంటుంది ఈ యొక్క ఆహారశాల. ఎప్పుడైనా మీరు ఆదివారం సరదాగా కొంత దూరం వెళ్ళి, ఆదివారమనే కాదు ఇతర సందర్భాల్లో కూడా తిందామని అనుకున్నప్పుడు ఒక మంచి ప్రదేశం. ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఉంటుందా పలావ్? పొద్దున్నే 8 o'clock స్టార్ట్ చేస్తే 10:30 నైట్ వరకు ఉంటుంది మా హోటల్లో. ఇక్కడ స్పెషల్ ఏమంటే నాటికోడి పలావు, మటన్ పలావు, చికెన్ పలావు. మంగళవారము శుక్రవారము నాటికోడి బస్సారు చేస్తాము. నాటికోడి వంచారు చారు ఓహో దాన్ని చేస్తాము. చాలా బాగుంటుంది, అంతా నాటి స్టైల్. పక్కా ఈ పల్లెల దిక్కు ఎట్లా చేస్తారో ఆ వెరైటీగా ఉంటుంది. అయితే వర్ణాలు అంటే రంగులు కానీ కలర్స్ టేస్టింగ్ పౌడర్ యాది మేము యూజ్ చేయము, అంత న్యాచురల్గా ఉంటుంది. కట్టెల పొయ్యి మీదే చేస్తున్నాం. కట్టెల పొయ్యి చేస్తాం. అయినా మీ యొక్క ఆహారశాలని వివరణాత్మకంగా అనేక విషయాలు తెలుపుతూ దీని గురించి చెప్పండి. ముందు తొలుతగా ఇక్కడ ఒక్కసారి చూపించు నిరంజన్. ఇక్కడ వివిధ రంగాల ప్రముఖులు ఉన్నారు. మెయిన్ మాకి నంది హిల్స్, మా చిక్కబళ్ళాపురికి 28 కిలోమీటర్స్ అవుతుంది. మా చిక్కబళ్ళాపురికి ఇంత పేరు రావాలంటే నంది హిల్స్. ఈ నంది హిల్స్లో ఏమేమి ఉంది అన్ని దీంట్లో ఉన్నాయి. 5 నదులు ఇక్కడ ఉగమం అవుతుంది. ఉత్తర పినాకిని, దక్షిణ పినాకిని, పాలారు, ఇవంతా నదులంతా ఈ నంది హిల్స్తోనే ఉగమం అవుతుంది. ఓహో. గాంధీ నిలయ, నెహ్రూ నిలయ, టిప్పు డ్రాపు, టిప్పు అరమనే, నంది గుడి ఉంది. అంతా చాలా బాగుంది. నంది హిల్స్ అంతా మేము ఇచ్చేస్తున్నాం. ఏముంది అని చూపెట్టినాం. ఇక్కడ తిరిగా 8 జ్ఞానపీఠ ప్రశస్తి వీళ్ళంతా. ఓహో, కవిలు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు. అవునవును. కువెంపు, దారా బేంద్రే, మాస్తి అయ్యంగార్, శివరాం కారంతరు, చంద్రశేఖర్ కుంబారు, గిరీష్ కర్నార్, అనంతమూర్తి, గోకాక్. వారు నటులు కూడా కదా? అవును, వీళ్ళ నటులు. ఇక ఇది ఇంకా మా ముద్దేపల్లి మధుసూదన్ వాళ్ళు ముద్దేపల్లి వచ్చేసినట్ట ఈ మెడికల్ కాలేజ్. అది ఇది మా డిస్ట్రిక్ట్ ఆసుపత్రి. ఇది మా డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్. ఇది మెడికల్ కాలేజ్. జిల్లా భవన, ఇది డిసి ఆఫీస్. ఇది అలా అని ఇక ఈ పట్టణానికి సంబంధించినటువంటి అనేక ప్రముఖ కార్యాలయాలు, అన్ని విషయాలు చాలా పాత కార్యాలయం. ఇది ఆఫీస్ చాలా పాతకాలం నాటి. అవునవునవును. అది వచ్చి తాలూకా ఆఫీస్, చాలా ఏండ్లు పాత బ్రిటిష్ కాలది తాలూకా ఆఫీసు. అది మిషన్ హాస్పిటల్ మా ఊర్లో 1913లో. అవునవును, మిషన్ హాస్పిటల్. ఇది వచ్చి ఏసీ ఆఫీస్. ఇది కోర్టు, పాత కోర్టు. ఇది చిక్కబళ్ళాపురం. ఇది రైల్వే స్టేషన్. ఇది హైవే. ఇది ఇన్స్పెక్షన్ బంగ్లా అంటారు కదా అది. ఇది వచ్చి పాత పోలీస్ స్టేషన్. అది వచ్చి మా లైబ్రరీ, గ్రంథాలయం పాతది. ఇది వచ్చి మా నగరసభ చిక్కబళ్ళాపురం నగరసభ. ఇది పాత రైల్వే స్టేషన్. ఇది చాలా పాతది, బ్రిటిష్ కాలం. అవునవును. ఇది పాత బస్ స్టాండ్. ఇది ఫైర్ స్టేషన్. ఇది మా ఊరు ఎంట్రెన్స్. ఇది కందవారు బాగిలో అని ముఖద్వారం. అవునవును. ఇంకంతా ఇవంతా పాత స్కూల్స్ మా ఊర్లో. జూనియర్ కాలేజ్, ఎస్జేసిటీ ఇన్స్టిట్యూట్ కాలేజ్, నాగార్జున కాలేజ్, సరేం విశ్వేశ్వరయ్య స్కూల్, పంచగిరి పిపిహెచ్ఎస్ స్కూల్. ఇలా ఉండాలి అని ఎవరు ప్రణాళిక, ప్లాన్ ఎవరిది? అంతా మేము చేస్తాం. మీరే? మళ్ళీ సరేం విశ్వేశ్వర వాళ్ళు ఎడ్యుకేషన్ చదివిండే అంట స్కూల్. అది అక్కడ విద్యాభ్యాసం చేశారు. ఆడే చేస్తున్నారు.
అలా అన్ని రంగాల ప్రముఖులు. ఇది చూడండి మా ఊర్లో ఏమేమి ఎన్ని ఫాల్స్ ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. అది వచ్చి కేతనహళ్ళి ఫాల్స్ అని చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ ఇంకా మీకు 15 కిలోమీటర్ అవుతుంది. అది శ్రీనివాససాగర డ్యామ్. చిక్బళ్ళాపురకి ఇక్కడ ఇంకా 10 కిలోమీటర్స్. ఇది దండగానహళ్ళి డ్యామ్ అని మంచేపల్లి దగ్గర ఉంది. ఇది చాలా బాగుంటుంది. ఇది జక్కలమడుగు. ఈ ఇడీ మా తాలూకు అంతా తాగే నీళ్ళు దానికనే వచ్చేది, త్రాగునీరు ఆ జలాశయం నుంచి. స్కందగిరి బెట్ట, చాలా ట్రెక్కింగ్ మీరు గమనించగలరు. స్కందగిరి బెట్ట, నంది హిల్స్ కాదు, ట్రెక్కింగ్ అనే వస్తారు అన్న. మరో అంశాన్ని, మరో పర్యాటక ప్రదేశాన్ని, ముఖ్యంగా ట్రెక్కింగ్ స్కందగిరి బెట్ట అని ఇది ఎక్కడ సెర్చ్ అయితే ఇక్కడ ఇంకా 4 కిలోమీటర్ అయితే ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఉందట. ఎవరైనా ట్రెక్కింగ్ పట్ల ఆసక్తి ఉన్నవారు ఆ స్కందగిరి బెట్ట అది వచ్చి ఆవల బెట్ట ఇంకా చాలా బాగుంటుంది ట్రెక్కింగ్. ఇదంతా కూడా బెంగళూరుకి సుమారుగా ఒక 60 కిలోమీటర్ల పరిధిలో 30 కిలోమీటర్ డిస్టెన్స్. మీరు ఇంతకు మునుపు ఇక్కడ కూడా చూపించు. మా ఊర్లో స్పెషల్ అంటే ఏమన్నా పండుగలు జరుగుతుందంటే చాలా జోరుగా అంటే 2 ఒక నంది 3 జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నట్టు ఇప్పుడు జరుగుతా ఉంది కదా. ఇదే చిక్బళ్ళాపుర కర్గా అని చాలా ఫేమస్. ఇది 53 ఏండ్లు ఇంకా నడుస్తుంది చిక్బళ్ళాపుర కర్గా. పైన ఉండేది నంది జాతర. ఇది తాలూకులోనే ఫేమస్ నంది జాతర. మళ్ళీ చిత్రావతి జాతర. ఈ 3 చాలా బాగా జరుగుతుంది చిక్బళ్ళాపురం. మాకు పండుగలు చిక్బళ్ళాపురంలో వచ్చేంట్లో ఈ 3 పండుగలు. అవునవును. మళ్ళీ మా సరేం విశ్వేశ్వరయ్య వాళ్ళు పుట్టిండే ఇల్లు అది. సరేం ఇది ఎంత దూరం అన్నా ఇక్కడ ఇంకా 5 కిలోమీటర్. 5 కిలోమీటర్. వాళ్ళదే లైబ్రరీ, వాళ్ళ సమాధి అది. ఇది రంగస్థలం దేవాలయం. ఇంకా 5 కిలోమీటర్ అవుతుంది. ఇది నంది దేవాలయం. నంది దేవాలయంలో ఏముంది అన్ని ఇక్కడ చాలా బాగుంది. చాలా అసలు సాధారణంగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ఆహారశాలకు సంబంధించి లేదంటే సినీ రంగ ప్రముఖుల గురించో అక్కడ ఉంటుంది. మీరు అలా కాకుండా మంచి ఆహారంతో పాటు అనేక విషయాలను తెలియచెబుతూ పర్యాటక ప్రదేశాల గురించి కూడా వివరణాత్మకంగా ఆ చిత్రమాలికల్లో పొందుపరచడం అభినందనీయం. చాలా బాగుందండి. మీరే చూడండి దృశ్య రూపం. ఇప్పుడు మేము చిక్బళ్ళాపురం అని ఓట్ల పేరు పెట్టాం. మీ ఊరు పేరుతోనే పెట్టారు. మా ఊర్లో ఏమేమి ఉంది చుట్టుముట్టు అని చూపెట్టాలి కదా, దానికి అంతా చూపెట్టాం. వాళ్ళు పర్యాటకంగా కూడా ఈ ప్రాంతాన్ని ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నారు. అభినందనీయం. నాకు చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ ఆహారశాల ప్రాంగణం. ఇక్కడ వచ్చేసి సినీ రంగ ప్రముఖులు ఉన్నారు. ఇది ఇక్కడ చూడండి. ఇది వీరబ్రహ్మయ్య గారు పాపాగ్ని మఠ అని. వీరబ్రహ్మయ్య గారు అవునవునవును, మా ఆరాధ్య దైవం. వాళ్ళు ఇక్కడే బాల్యవాసం ఇక్కడే చేసి. అవునవునవునవును. శ్రీ క్షేత్ర పాపాగ్ని మఠం ఇక్కడ ఇంకా 4 కిలోమీటర్ అవుతుంది. వీరబ్రహ్మయ్య గారు ఈడే ఉన్నారు చిక్బళ్ళాపురంలో చిన్నతనంలో. అవునవును. అక్కడ నుంచి బనగానపల్లి వెళ్ళారు. అవునవును. మళ్ళీ ఇది గోపీనాథ్ బెట్ట అని. అది బిసాగ్ని బెట్ట. జాలరి నరసింహస్వామి బెట్ట. ఎన్ని క్షేత్రాలు, ఎన్ని పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ. తిరిగా మైన్ ఇది ముద్దేనండి. ఇది ముద్దేనండి చెప్తాము. ఇక్కడికి పోతే సినీ రంగ ప్రముఖులు ఉన్నారు. మా కన్నడలో సీనియర్ ఆర్టిస్ట్ రాజ్ కుమార్ గారు, పునీత్ రాజ్ కుమార్ రాజు, ప్రభాకర్, పునీత్ రాజ్ కుమార్, అంబరీష్, ద్వారకేష్, శంకర్ నాగు. ఈ సందర్భాన పునీత్ రాజ్ కుమార్ గారి గురించి ఒక ప్రస్తావన అండి. ఆయన ఎంత మహానుభావుడు అన్నది మనకు తెలుసు. ఒకరోజు నేను హౌస్పేటలో ఇట్లానే ప్రసారం నిమిత్తమై వెళ్ళడం జరిగింది. నేను ఇటువైపునున్నాను, అటువైపునే ఉన్న రాజ్ కుమార్ గారి విగ్రహం ఉంది. ఆ విగ్రహం ఉన్న సంగతి కూడా నాకు తెలియదు అనమాట. నేను అటువైపు గమనించాలి. అదే రోజు నేను వచ్చింది. అనేక మంది అటు వెళుతూ ఇటు వెళుతూ నమస్కరిస్తున్నారు. కొందరైతే చెప్పులు విడిచి నమస్కరించి కాసేపు అక్కడ ఉండి వెళ్తున్నారు. కొందరు పోయి పూలమాలలు వేస్తున్నారు. ఏంటి అని అక్కడికి పోయి చూస్తే రాజ్ కుమార్ గారి, పునీత్ రాజ్ కుమార్ గారి విగ్రహం. చూడండి ఎంతలా ఆరాధిస్తున్నారు కన్నడ ప్రజలు రాజ్ కుమార్ గారికి. ఘన నివాళి సందర్భాన్ని ఎక్కడికి పోయినా, ఏ ఆహారశాలకు పోయినా మంచి పనే వాళ్ళకి అంత పేరు తీసుకొని వాళ్ళ జనాలు చేసిండే సేవ పునీత్ రాజ్ కుమార్. వారు జీవించి ఉన్నంత కాలం కూడా తను ఇది చేస్తున్నాను ఎవరికి చెప్పుకోలేదు.
తర్వాత ఎవరికి వారు తెలుసుకోవడం జరిగింది. నిజంగా మహోన్నతుడు. ఈ సందర్భాన వారి ప్రస్తావన రావడం ఆనందదాయకం, వారు లేకపోవడం విషాదం. ఈషా ఫౌండేషన్ చాలా బాగా చేస్తున్నారు. అక్కడ 7:30కి లేజర్ షో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈషా వచ్చినాక చిక్బళ్ళాపురం చుట్టుముట్టంతా చాలా డెవలప్మెంట్. ఇక్కడికి వస్తే చిక్బళ్ళాపురంకి వస్తే మీరు ఈషా చూడొచ్చు, నంది హిల్స్ చూడొచ్చు, నంది, బుద్దేనహಳ್ಳಿ, స్కందగిరి బెట్ట, ఆవుల బెట్ట, దండగానహಳ್ಳಿ డ్యాము, శ్రీనివాససాగర డ్యాము, అన్నీ చుట్టుముట్లు, రంగస్థల అన్నీ. మీరు ఆడ చిక్బళ్ళాపురంకి వస్తే, నంది హిల్స్కి వస్తే ఇన్ని చుట్టుముట్లు ఉండేంత ప్లేస్ అంతా చూడాలా అనే ఇక్కడ ఫోటోలంతా వేసినాము. ఈ తయారీ విధానం గురించి చెప్పండి సార్. మటన్ అన్నీ మేము చిక్బళ్ళాపురంలో ఫేమస్ వాళ్ళు. మటన్ అంగడి సలీం అని, వాళ్ళ దగ్గరే తెస్తాం మటన్. చాలా బాగా ఇస్తారు మటన్. వంటవారు అనుభవం దాని గురించి? వంటవారు వాళ్ళు ఇంట్లో ఎలా చేస్తారో అలా కుకింగ్ చేస్తారో, హోమ్ మేడ్ ఉన్నట్లు ఉంటుంది. మా హోటల్లో తింటే చాలా బాగుంటుంది. ఇంట్లో తిన్నట్టు నేను తినడం జరిగింది కూడా, బాగా నచ్చింది ఇక్కడ ఆహారం. ముఖ్యంగా ఏంటంటే నాటి స్టైల్ అన్నారు కదా, ఆ తరహా నాటుగా పక్కా నాటి స్టైల్ మరి. అంతా పల్లెల్లో ఎట్లా చేస్తారో అట్లే ఉంటుంది. అయితే ప్రతిరోజు మటన్ పలావ్ లేదా మటన్ బిర్యానీ లేదా నాటుకోడి, మంగళవారము భానువారం నాటుకోడి పలావ్ ఉంటుంది. భానువారం అంటే బుధవారం, భానువారం ఆదివారం మంగళవారం నాటుకోడి పలావ్. ఈ 2 రోజులు మాత్రం మటన్ పలావ్ ఉంటుంది. మళ్ళీ ఇంకా రెగ్యులర్గా చికెన్ పలావ్, మటన్ పలావ్. ప్రతి మంగళవారము శుక్రవారం నాటుకోడి వంచారు, నాటుకోడి పులుసు, రాగి సంగటి ప్రతిరోజు రాగి సంగటి ఉంటుంది. మటన్ కుర్మా, రాగి సంగటి. అలానే వచ్చిన వారు చాలా మందిని గమనించడం జరిగింది. లోటాడు చారు తాగుతున్నారు. చారు కాదు, అది కాల్ సూప్, పాయా సూప్. పాయా సూప్ అది బాగుంది, చాలా బాగుంటుంది. మార్నింగ్ ఇడ్లీ, పాయా సూపు, కైమా గుజ్జు టిఫిన్కి రెడీ ఉంటుంది. ధరలు ఎలా ఉంటాయి అన్న? మా దగ్గర చాలా తక్కువ ధర. మీరు చుట్టుముట్టు అన్ని హోటల్లో కొనుక్కుంటే ఇక్కడ చాలా తక్కువ ధర. మటన్ బిర్యానీ 250 రూపీస్, నాటుకోడి బిర్యానీ 250 రూపీస్, చికెన్ బిర్యానీ 160. చాలా తక్కువ ధరలో అన్ని జనాలకు, అన్ని వర్గాల జనాలకు వెసులుబాటుగా అందాలని మేము. చిరునామా ఎక్కడన్నా? అడ్రస్ ఎక్కడ ఇది? ఇది వచ్చి టీవీఎస్ షోరూము, పాత గ్రీన్ చిల్లీ బిల్డింగ్. ఇంకా కన్నడ భవన్ ఎదురు, కన్నడ భవన్. ఎవరైనా రావాలనుకుంటే కన్నడ భవన్ ఎదురుగానే చిక్బళ్ళాపురం మిలిటరీ హోటల్ అంటే గూగుల్లో కూడా ఉంది. ధన్యవాదాలన్నా. ఇక నేను తింటూ ఇక్కడ ఆహారం గురించి అంతిమంగా చిక్బళ్ళాపురం మిలిటరీ హోటల్ లభించేటువంటి వివిధ వంటకాలని రుచి చూడబోతున్నాండి. వివిధ రకాల వంటకాలు ఉన్నాయి. కెమెరా కోసం ఇంపుగా ఉండేందుకు అలా అని రుచి మాత్రమే చూస్తాను, మీకు తెలిసినటువంటి విషయమే మితాహారాన్ని నేను ప్రోత్సహిస్తాను అన్నది. అన్న, ఇది కాల్ సూప్ అంటారు మీరు? ఇది కాల్ సూప్ అంటాము. పాయా, మీ తెలుగులో పాయా సూప్. ఇది అన్న, ఇది చిల్లీ చికెన్. చిల్లీ చికెన్, ఇది చిల్లీ చికెన్. ఇదన్న మటన్ చాప్స్. ఇది బోటి గుజ్జు అంటే మిశ్రమం ఉంటుంది అన్నమాట. మసాలా మిశ్రమంతో గుజ్జుగా ఉంటుంది. ఇడ్లీ, కబాబు. ఇది కైమా గుజ్జు, ఇది నాటుకోడి బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పలావ్ అయినా అనొచ్చు కదా. పలావ్ తొలుతగా ఇక్కడంతా పలావే అనేది. పలావ్ అంటారు. పలావ్. ఇడ్లీ అన్న మీరు కూడా తీసుకుంటారు. ఇడ్లీలోకి ఏం జోడింపు? ఇడ్లీలోకి కైమా గుజ్జు, చాలా
సాధారణంగా కీమాని నేను అనేక సందర్భాల్లో కొంచెం నలుపు వర్ణం మళ్ళీ దాంట్లో చూశాను. బోటి గుజ్జు ఇడ్లీలోకి. కానీ చూడండి, ఇది కాస్తంత ఆకుపచ్చ వర్ణంతో చాలా సహజంగా ఉంది. తొలుతగా ఇడ్లీ కీమా. కానీ ఇది రవ్వ ఇడ్లీనా లేకపోతే మామూలు ఇడ్లీ? మామూలు. సాధారణంగా రవ్వ ఇడ్లీ అనుకోండి, కరిగిపోయే తత్వాన్ని ప్రముఖంగా కలిగి ఉంటుంది. ఈ మామూలు ఇడ్లీ అయినా కూడా, మామూలు ఇడ్లీ అంటే బియ్యంతో అయినా కూడా ఆ కీమా వలన కరిగిపోతుంది. అలా కీమా మసాలా అంశాన్ని మనం ప్రస్తావన చేసుకోవాలి. అదే కీలకం కనుక పెద్దగా అనిపించడం లేదు. కారం కూడా అంతగా లేదు. బాగా మీకు తెలిసినటువంటి విషయమే, గుజ్జు గుజ్జుగా కాబట్టింది. ఆ మసాలాతో కీమా కలిసిపోయింది. కీమా ముక్కలు తగులుతూ బాగుంది. ఇడ్లీని కరిగిపోయే విధంగా మార్చేసింది. సాధారణంగా ఈ బోటిలో తీసుకున్నాం, చాలా బాగుంటుంది. తీసుకుంటాను. సాధారణంగా ఇడ్లీ ఏ రుచి ఉంటుందని మనం చెప్పలేం కదా. ఆ తటస్థమైన రుచి ఈ కీమా కలిసి రెండు మిడతమే ఒక మంచి రుచి. కీరా కూడా మనకు అందించారు. ఇప్పుడు బోటీతో చూడొచ్చు. బోటీ కూడా వర్ణాల విషయంలో కాస్తంత ఆహార తయారీ పరంగా, లేదంటే వివిధ ముడి పదార్థాల వినియోగం విషయంలో కావచ్చు, అంతిమంగా తయారు కాబడేటువంటి ప్రతి పదార్థం కూడా కాస్తంత మనతో పోల్చుకుంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఆకుపచ్చ వర్ణం అనేది వాటికి రావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఆకుకూరల వినియోగం అనేది కూడా జరుగుతుంది. బోటి గుజ్జు అన్నారు కదా, ఆ గుజ్జు బోటి మాంసం కరకరలాడుతూ తగులుతుంటే ఆ గుజ్జుతోడే ఇది జారిపోతుంది అనమాట. ఒక ప్రత్యేకమైన అనుభూతి. కొంచెం కారం తెలుస్తుంది. అలానే బఠానీ కదండి ఇది. బఠానీ కూడా వినియోగం చేశారు కనుక ఆ మసాలాతో ఆ బోటి ఎప్పుడైతే పంటి కింద ఆ బఠానీ నలుగుతుందో చాలా ప్రత్యేకంగా ఉంది. వైవిధ్యమైన రుచి అనమాట. ఇంతకుముందు పెన్నడు కూడా ఈ విధంగా బోటీలో కానీ కీమాలో కానీ బఠానీ వినియోగం అన్నది అసలు చూడండి. మీరు ప్రయత్నం చేయండి. చూసేవాళ్ళు ఇంతవరకు వీక్షిస్తూ ఉంటే ఈ ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు వండేటప్పుడు పచ్చి బఠానీని వినియోగించి చూడండి. ఆ రెండు మిళితమై వచ్చేటువంటి రుచి మాత్రం మీరు ఈ వండి ఎవరికి పెట్టినా కూడా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా. బోటీని పరిశుభ్రంగా అయితే చేసి తయారు చేశారండి. సందేహించాల్సినటువంటి ఇక్కడ హోటల్లోనే క్లీన్ చేస్తాం. అన్న, అసలు మీకు ఇటువైపు రావాలన్న, ఈ రంగం వైపు, ఫుడ్ ఇండస్ట్రీ వైపు అక్కడక్కడ ఆంగ్లం వస్తుంది. ఎందుకంటే అన్నకి వివరణాత్మకంగా తెలియాలని. మా ఫాదర్ కుకింగ్ చేస్తూ ఉంటారు, నాన్ వెజ్ కుకింగ్. మీ నాన్నగారి పేరు? సుబ్బరాజు గారు. సాధారణంగా మీకు తెలిసినటువంటి విషయమే, గోదావరి ప్రాంతంలో రాజులు వారి యొక్క ఇంటి వంటలు ఎలా ఉంటాయన్నది. ఇక్కడ కూడా ఈ ప్రాంతాన్ని చిక్బళ్ళాపూర్లో అన్నగారు కూడా ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కనుక వాళ్ళకు ఒక నేపథ్య రుచి ఉంటుంది. అలా అని వాళ్ళ నాన్నగారు కూడా వంట చేసేవారట, సుబ్బరాజు గారు. అంతకుముందు కూడా మీరు ఈ రంగంలో ఉన్నారన్నా? మా నాయన అంతా చేస్తూ ఉంటారు. మిలిటరీ హోటల్, పాత మిలిటరీ హోటల్. అది ఫేమస్ చిక్బళ్ళాపూర్లో అంటే. అది తీసేస్తున్నారు. అదైనాక మేము ఓపెన్ చేస్తాం. అది పేరు? అది రాజు మిలిటరీ హోటల్ అని. అది చాలా ఫేమస్. అవునా? తర్వాత ఏం తిన్నావు? నాటుకోడి బిర్యానీ. కొంచెం ఒక ముక్క, కొంచెం చాలా.
ఒరిజినల్ నాటుకోడి. అవునా? పల్లెల దగ్గర పోయి మేమే తీసుకొని వస్తాం నాటుకోడి. నాటుకోడి బిర్యానీ చాలా బాగుంది. కాస్తంత నాకు జలుబు చేసి ఉండడం రీత్యా తింటున్నప్పుడు కాస్త ఘాటుగా ఉంది. చప్పదనంతో ఉన్నటువంటి నాలుకని ఆ మసాలా తట్టి లేపినట్టుంది. చాలా బాగుంది. సాధారణంగా ఈ బిర్యానీ తిన్నప్పుడు సాధారణ పరిస్థితి నాకు జలుబు కానప్పుడు నేను అంత మునుపు తినున్న ఒక కమ్మదనం ఉంటుంది. ఇప్పుడు కమ్మదనంతో పాటు ఆ ఘాట్ అనేది తెలుస్తుంది. బాగుంది. ఈ మటన్ చాప్స్ ఇది. అసలు తీసుకుంటుంటే జారిపోతుంది. ఫస్ట్ మటన్ చాప్స్ మనం అందించినప్పుడు నోటికి ఇది ఒకసారి చూపించిన ఇది ఉంది కదా, ఈ చాప్స్ గ్రేవీ, ఈ షేర్వా ఉంది కదా, ఈ షేర్వా తొలుతగా తెలుస్తుంది అనమాట. ఇది చాలా రుచికరంగా ఉంది. చాలా బాగా రుచికరంగా ఉంది. కొంచెం మసాలా తెలుస్తూ కొంచెం కారం కొంచెం. ఇది మటన్ బిర్యానీ. ఇది నాటుకోడి పలావ్ చేస్తాం కదా, కొంచెం అలా మటన్ చాప్స్ తింటున్నప్పుడు తొలుతగా తెలుస్తుంది ఏంటంటే ఆ పైన ఉన్నటువంటి ఆ మసాలా కొంచెం, ఆ తర్వాత ముక్క నలిగి ఆ పులుసు ముక్క ఆ ముఖం వెనక్కి. సార్ మీరు చేస్తారా? కిందకి రోడ్ చాలా అదే కింద జనరద్దీ ఉంది కనుక నన్ను వెళ్తూ ఉన్నారు. ఓకే. పలావుకి ఏదైతే మసాలా పట్టుకుని ఉందో ముక్కకి కాస్త తక్కువగా ఉంది. తింటున్నప్పుడు మాత్రం ముక్క తింటున్నా కూడా ఏ మాత్రం కూడా కారం తెలియడం లేదు. కొంచెం వాడు తెలుస్తూ ఉంది. ముక్క అలానే పలావ్ కలుపుకొని తింటున్నప్పుడు మాత్రం కొంచెం కారంతో కమ్మగా ఉంది. ఆ ఘాటుదనం అన్నది అప్పుడేమైందంటే కారంగా మారింది. ఆ కారం వినియోగించేటప్పుడు మరి నెయ్యి వినియోగం అయిందో కాలేదో నేనైతే చూడలేదు, కానీ కమ్మదనం వస్తుంది. బహుశా అది నెయ్యి నుంచే అనుకుంటాను. నాకు నచ్చినటువంటి మంచి విషయం కీరాలు. మన వైపు కూడా కీర ముక్కలు అందిస్తే బాగుంటుంది. సాధారణంగా కుష్కా తీసుకున్నాం అనుకోండి, ఈ కబాబ్ తీసుకుంటే మంచి తృప్తికరమైన అనుభూతి అని చెప్పచ్చు. పైన ఈ దోరగా వేగినటువంటి పైన ఉన్నటువంటి మసాలా తింటున్నప్పుడు కరకరలాడుతూ మసాలా నుంచి వచ్చే రుచి, ఆనక ఆ ముక్క లోపల కూడా ఎంతవరకు వేగాలో అంతవరకు వేగింది. నూనె అన్నది అధికంగా పట్టలేదు. తింటున్నప్పుడు ఆ ముడి పదార్థాల ప్రధాన ముడి పదార్థాల స్వభావం తప్ప నూనె నాలుగు కంటడం లేదు. బాగుంది. అలానే మరింత దూరగా వేపలేదు. అంటే మాడిన స్వభావం అన్నది తెలియకుండా అయితే దానికి రాకుండా వేగించారు. ఇంకా ఒక్క ముక్క రోజు చూద్దాం. చిల్లీ చికెన్ అట. మరి ఏ ఆకుకూర వినియోగం అయిందో తెలియదు, కానీ నాకు గోంగూర స్వభావం తెలుస్తుంది. పైన పుల్లపుల్లంగా ఎముక లేనటువంటి ముక్క మెత్తగా బాగుంది. పైన గోంగూర తెలుస్తుంది. మేము కృష్ణగిరి నుంచి మొదలు పెడితే ఇప్పుడు చిక్కబళ్ళాపూర్ రావడం జరిగింది. తర్వాత హిందూపూర్, కదిరి నుంచి ఇక ఇంటికి వెళ్తాము. అది చెప్పేది ఏంటంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది, అంటే ఇది ఇబ్బంది అని కాదులే, ఊరూరు మారుతామంటే నీటి స్వభావం కూడా మారిపోతుంది కదా. ఇక్కడికి వచ్చే సమయానికి బాగా జలుబు,
ఈ ఆహారశాలకి వచ్చే సమయానికి మనకు అందించడం జరిగింది పాయ. చూడండి, ఒక్కసారి దగ్గరికి చూపించు. చాలామంది అయితే ఈ యొక్క పాయ సూప్ని, ఆ రసాన్ని గ్లాసుల్లో లోటాలో పోసుకొని తాగడం నేనైతే గమనించాను. నేను ముందుగా ఇవన్నీ తింటాం కాదు, నేను ఒక లోటా తీసుకొని తాగుదాం అనిపించింది. కాస్తంత తాగి అసలు ఎందుకు ఇంత ఇష్టంగా తాగుతున్నారు అన్నది ఇక్కడ గమనిస్తాను. బాగుంది, కారం కారంగా, కాకపోతే చల్లబడిపోయింది. నాకున్న ఈ జలుబుకి కాస్తంత వేడిగా ఉంటే మసాలా ఘాటు కారంతో నషాలానికి అంటారనమాట ఈ తరుణాన. కొంచెం వేడిగా ఉంటే బాగుండేది. ఇక చికెన్ పలావ్ కూడా ఉంది. ఇప్పటికీ నేను నా పరిధి దాటి తిన్నాను, మితంగానే తిన్నాను, రుచి మాత్రం ఎత్తేసాను, మంచిగా ఆస్వాదన పొందాను. ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు. మరోమారు చెప్తూ ఉన్నాను, మితాహారాన్ని తిన్నాను, మితాహారాన్ని ప్రోత్సహిస్తాను. రుచి చూశాను, ఈ రుచులన్నీ బాగున్నాయి. వాళ్ళు ఏదైతే ఆహారశాల పెట్టుకున్నారో చిక్బళ్ళాపుర మిలిటరీ హోటల్ నాటి స్టైల్ అని, ఆ నాటుదనం కర్ణాటక గ్రామీణ నేపథ్యం అన్నది ఈ రుచుల్లో కనిపించింది. ధన్యవాదాలు. మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను.